బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ఎర్రమంజిల్లోని హైదరాబాద్ ఎర్రమంజిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఇటు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వెహికల్లో ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు వ్యాపించాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎవరైతే వాహనదారులు వచ్చారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మనం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇటు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు కారు యజమాని. సో ఒక్కసారిగా కూడా సరిగ్గా పెట్రోల్ కొట్టించుకోవడానికి అక్కడికి సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళింది. సో వెంటనే కూడా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారులో కూడా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే మంటలను చూసిన వ్యక్తులు ఇద్దరు కూడా బయటకి పరుగులు తీశారు. వెంటనే పెట్రోల్కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తమై చాకచక్యంగా కూడా అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బందితో కలిసి వాళ్ళంతా కూడా మంటలను ఆర్పివేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనం ఒక్కసారిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇటు కారు ముందు భాగం ఇంజిన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా కాలిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. అక్కడే ఉన్న ఫైర్ సిబ్బంది వెంటనే కూడా వాటన్నిటిని ఆర్పివేస్తూ ఉన్నారు. ఇటు పెట్రోల్ బంకులో సిబ్బంది ఏవైతే వాళ్ళ దగ్గర అగ్నిమాపకకి సంబంధించిన అవి ఏవైతే ఉంటాయో పరికరాలు వాటిని ఆర్పివేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు పెట్రోల్ పంపు సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇటు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అప్పటికే ఇటు కారు ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. సో పెట్రోల్ బంకులో మంటలు రావడంతో కూడా అక్కడ అందరిలో కూడా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. మంటలు అదుపు చేయడంతో కూడా ఇటు పెను ప్రమాదం తప్పింది. రైట్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. ఇటు హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా కూడా కారులో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న వాహనదారులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో అక్కడ పెట్రోల్ బంకులో ఎవరైతే సిబ్బంది పని చేస్తూ ఉన్నారో వారంతా కూడా చాకచక్య స్పందించి వారి దగ్గర ఉన్న అగ్నిమాపక పరికరాలతో వాటన్నిటిని కూడా ఆర్పివేశారు. అప్పటికే కారు ముందు భాగంలో ఏదైతే ఇంజిన్ ఉంటుందో అదంతా కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ అసలు ఈ ప్రమాదానికి సంబంధించి పెట్రోల్ బంక్లో ఉన్న పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నా పేరు వెంకటేష్ అండి. నేను కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ వచ్చిన. నాకంటే ముందు ఒక 2 కార్లు ఉన్నాయి. దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ వాళ్ళు, భారత్ పెట్రోల్ బంక్, ఎర్రమంజిల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ఫైర్ అంతా ఆపారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఫైర్ ఒక టైం కానీ 2 టైమ్స్ ఫైర్ అంటుకుంది. 2 టైమ్స్ వాళ్ళే ఆపారు. ఫైర్ కూడా బండి కూడా ముందు తీసుకుంటుంటే లాస్ట్లో మన పోలీసు వాళ్ళు చూడగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు, కంప్లీట్ అని రాసుకున్నారు. థ్యాంక్ యూ. పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో జరిగిందా ఇది, లేదంటే వెయిట్ చేస్తున్నారు? లేదన్నా, మేము వెయిట్ చేస్తున్నాం. మాకంటే రెండు ముందు వెహికల్స్ ఉన్నాయి. దాని తర్వాత మాకు పెట్రోల్ బంక్ వెయిట్ అంటే వీళ్ళందరూ వెయిట్ చేయమన్నారు. ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన విషయం కూడా మాకు తెలియదన్న. వాళ్ళే పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పారు మీకు కార్లో ఫైర్ వస్తుందని. అప్పుడు దిగి బయటకు వస్తుంటే కార్లో ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు పెట్రోల్ బంక్ క్రూ అందరూ వచ్చారన్న, కంప్లీట్ టీం అందరూ వచ్చి మా ఫైర్ అంతా ఆపారు. నా పేరు వెంకటేష్ అండి. నేను కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ వచ్చిన. నాకంటే ముందు ఒక 2 కార్లు ఉన్నాయి. దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ వాళ్ళు, భారత్ పెట్రోల్ బంక్, ఎర్రమంజిల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ఫైర్ అంతా ఆపారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఫైర్ ఒక టైం కానీ 2 టైమ్స్ ఫైర్ అంటుకుంది. 2 టైమ్స్ వాళ్ళే ఆపారు. ఫైర్ కూడా బండి కూడా ముందు తీసుకుంటుంటే లాస్ట్లో మన పోలీసు వాళ్ళు చూడగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు, కంప్లీట్ అని రాసుకున్నారు. థ్యాంక్ యూ. పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో జరిగిందా ఇది, లేదంటే వెయిట్ చేస్తున్నారు? లేదన్నా, మేము వెయిట్ చేస్తున్నాం. మాకంటే రెండు
హైదరాబాద్ ఎర్రమంచిలో ఒక్కసారిగా కూడా కారులో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వెహికల్లో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి. సో దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కారులో ముందు భాగం ఏదైతే ఇంజిన్ ఉంటుందో అదంతా కూడా అప్పటికే కాలి బూడిదైపోయింది. సో ఓనర్ అందులో కారులో కూడా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మంటల్ని చూసి వెంటనే వారంతా కూడా బయటికి పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి కూడా వాటన్నిటిని ఆర్పివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కూడా కాల్ చేయడంతో వారు కూడా అక్కడికి చేరుకొని కారులో ఏవైతే మంటలు వ్యాపించాయో వాటన్నిటిని కూడా పూర్తిగా ఆర్పివేశారు. సో మంటల్ని చూసి కూడా ఆ ఇద్దరు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన కూడా ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. పెట్రోల్ బంకులో ఒక్కసారిగా ఈ విధంగా మంటలు వ్యాపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. కారులో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న సిబ్బంది చాకచక్యంగా కూడా స్పందించి పెట్రోల్ ఏదైతే సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ముందుగానే అక్కడ మంటలని అదుపు చేశారు. సో వెంటనే అక్కడ ఉన్న వాహనదారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. సో అప్పటికే కారు మొత్తం కూడా ముందు భాగం ఏదైతే ఇంజిన్ ఉంటుందో అదంతా కూడా కాలిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న సిబ్బంది చాకచక్యంగా వాటిని మంటలని అదుపు చేయడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం ఇటు పెట్రోల్ బంకులో అయితే ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అసలు ఇది ఒక పెను ప్రమాదం అంటే అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి విజయ్? పెట్రోల్ ని కొట్టించుకునేందుకైతే ఒక కారు వచ్చి రాగానే అటు పెట్రోల్ నింపుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఆ కారు ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగినటువంటి ఈ విషయాన్ని గమనించినటువంటి కారు ఓనర్ ఒకసారిగా ఇద్దరు వ్యక్తులు ఆ కారులో ఉన్నారు. ఆ ఓనర్ తో పాటు పక్కన ఉన్నటువంటి కో ప్యాసింజర్ కూడా ఇది గమనించి వెంటనే కారు నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ మంటల్ని చూసినటువంటి ఆ పెట్రోల్ పంపు సిబ్బంది పక్కనే ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాలు ఏవైతే CO2 కు సంబంధించినటువంటి సిలిండర్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ ఆక్సైడ్ కి సంబంధించిన ఆ సిలిండర్స్ తో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే అసలు ఇప్పటికీ అది పెట్రోల్ పంపు. సో మొత్తం అంతా కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి ఇంధనాలే ఉంటాయి కాబట్టి జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మాత్రం అసలు ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఆ ప్రమాదం ఊహించినటువంటిది. సో ఒక్కసారిగా మంటల్ని అదుపు చేసినటువంటి సిబ్బంది ఆ కారుని వెంటనే అక్కడి నుంచి పక్కకు లాక్కు వెళ్లి పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇది ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడం తోటి అందరూ కూడా పెట్రోల్ పంపులో ఉన్నటువంటి ఇతర వాహనదారులు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి స్థానికులు కావచ్చు భయాందోళనలకు గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే కారులో మంటలు రావడం ఒక ఎత్తు అయితే అది పెట్రోల్ పంపులో ఉంది. సో ఒక్కసారిగా జరగరాని ప్రమాదం ఏమైనా జరిగి ఉంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఆ పెట్రోల్ పంప్ సిబ్బంది ఒక్కసారిగా సమయానికి స్పందించడం ద్వారానే ఈ ప్రమాదం అదుపులోకి అయితే వచ్చిందని చెప్పాలి. మొత్తానికి కొంత ఎలాంటి డ్యామేజ్ అంటే ప్రాణ నష్టం లేదు, కేవలం కారు ఇంజన్ పూర్తిగా అయితే దగ్ధమైపోయింది, పూర్తిగా ముందు భాగం అంతా కాలిపోయింది. సో ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి ఆ బంకు సిబ్బంది, పెట్రోల్ పంపు సిబ్బంది సత్వరమే స్పందించడం వల్ల పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. దీనికి సంబంధించి CCTV ఫుటేజెస్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అసలు ముఖ్యంగా కారు దగ్ధం అవడానికి అంటే అసలు దాంట్లో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే ఇంకేదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అనేటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా ఏమీ కాలేదు, వారిద్దరు కూడా సేఫ్ గా బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.
ఇక హైదరాబాద్ ఎర్రమంజిల్ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన కారులో మంటలు వ్యాపించాయి. సో దీంతో అప్రమత్తమైన అక్కడే ఉన్న సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. కారులో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారంతా కూడా మంటలను చూసి వెంటనే పరుగులు తీశారు. ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ ఉన్న వాహనదారుల్లో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కారు ముందు భాగం ఏదైతే ఇంజిన్ ఉంటుందో వాటిలో అప్పటికే కారు అంతా కూడా ముందు ఇంజిన్ భాగం ఉండడంతో కారు అప్పటికే కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారిగా కూడా ఈ ఘటనతో హైదరాబాద్ ఏదైతే పెట్రోల్ బంకులో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి.